నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము ఒకటి కిడ్నీ ఉన్నప్పటికీ ఎలా మంచి ఆరోగ్యకరమైన జీవితం గడపాలో మాట్లాడబోతున్నాం. అదనంగా రోగులు వస్తారు, డాక్టర్ గారు నా జన్మతోనే ఒక కిడ్నీ ఉంది, నా కిడ్నీ చెడిపోతుందా, నాకు డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుందా, నాకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తుందా, లేదా కిడ్నీని తీసివేయాల్సి వస్తుంది, రాళ్ల కారణంగా కిడ్నీ చెడిపోతుంది. ఒక కిడ్నీ ఉన్న రోగులకు చాలా భయం ఉంటుంది. డాక్టర్ గారు, మీరు కొన్ని మందులు తీసుకుంటే నా కిడ్నీ చెడిపోకూడదు. అందువల్ల ఈ వీడియోను చూస్తున్న ఒక కిడ్నీ ఉన్న రోగులు ఇప్పుడు నా మాటను జాగ్రత్తగా వినాలి. మీ కిడ్నీ ఏ కారణం వల్ల లేకపోతే, అది ఏర్పడకపోతే లేదా మీరు తీసివేయాల్సి వస్తే మీరు మీ రెండవ కిడ్నీ పరిమాణాన్ని చూసి అల్ట్రా చేయించాలి. దాని పరిమాణం సాధారణ కిడ్నీ 10 సెంటీమీటర్లు ఉంటుంది. 10 సెంటీమీటర్లు ఒక 100 మిల్లీమీటర్లు. బాగుంది. మీ కిడ్నీ పరిమాణం పెరుగుతున్నట్లయితే 11 సెంటీమీటర్లు లేదా 12 సెంటీమీటర్లు. ఇది చాలా మంచి విషయం. దీనిని కంపెన్సేటరీ హైపర్ట్రోఫీ అంటారు. అంటే నా ఒక కిడ్నీ లేకపోతే నా రెండవ కిడ్నీ పనిచేయడానికి సామర్థ్యాన్ని పెంచడానికి తన కిడ్నీ పరిమాణాన్ని పెంచుకుంది, కాబట్టి అది కంపెన్సేట్ చేసింది. హైపర్ట్రోఫీ ద్వారా తన పరిమాణాన్ని పెంచి చాలా మంచి విషయం. మీ కిడ్నీ చిన్నవైపు మారుతున్నట్లయితే అది సమస్య. ఎందుకంటే మీ వద్ద కిడ్నీ ఒకటి మాత్రమే ఉంది, అది కూడా చిన్నవైతే సమస్య పెరుగుతుంది. కాబట్టి మీరు దృష్టి పెట్టాలి. అది 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉండాలి, చిన్నగా ఉండకూడదు. మీ కిడ్నీ పనిచేయకపోతే లేదా ఏదైనా కారణంగా 5 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం మీ కిడ్నీని తీసివేసి ఉంటే, ఎందుకంటే పరిమాణాన్ని పెంచడానికి 5 సంవత్సరాలు పడతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. రెండవ విషయం మీరు గమనించాల్సినది, మీ శరీరంలో కేవలం ఒకటి కిడ్నీ మాత్రమే ఉంది. ఈ కిడ్నీని రక్షించడం మీకు అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు కిడ్నీకి ఏవి నష్టం కలిగించగలవో ఆలోచించండి. 80% పాయింట్ కింద కిడ్నీని చెడగొట్టే కారణం ఏమిటి? బీపీ, షుగర్ వంటి వ్యాధులు సింగిల్ కిడ్నీ ఉన్న రోగి శరీరంలో ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు బీపీ, షుగర్ మీ శరీరంలో రాకుండా ఉండాలంటే మీరు ఏమి చేయాలి? దాన్ని మీరు జాగ్రత్తగా వినండి. బీపీ, షుగర్ మనకు దేవుడు ఇవ్వడు, మన ఆహారం మరియు జీవనశైలి ఇస్తుంది. అందువల్ల మీరు మీ ఆహారంలో మొదటి మార్పు చేయాలి. మీరు ఏదైనా తీసుకుంటున్నప్పుడు అది తినడానికి ఉందా అని చూడాలి. అప్పుడు మీకు ప్రశ్నించండి, ఇది నా కిడ్నీకి మంచిది కాదా? ఇందులో ఉప్పు ఎక్కువగా ఉందా? ఇందులో చక్కెర ఎక్కువగా ఉందా? దీన్ని తిన్న తర్వాత నా బీపీ పెరగదా? దీన్ని తిన్న తర్వాత నాకు మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా? మీ అన్ని సమాధానాలు 9లో ఉంటే మీకు 1% కూడా అనిపిస్తే, ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంది, ఇందులో చక్కెర ఎక్కువగా ఉంది, ఇది నాకు మధుమేహం వచ్చే అవకాశం ఉంది, ఇది నా బీపీ పెరగవచ్చు, మీరు తినకూడదు. మొదటి విషయం. రెండవ విషయం, మీ కిడ్నీ ఒకే ఒకటి, దాన్ని మనం కాపాడాలి. అందువల్ల కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిపై మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అవి మందులు మరియు కెమికల్స్, అన్ని పైన్ కిల్లర్స్ మన ఇష్టానుసారం తినకూడదు. నా మోకాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నా తల ఖాళీగా ఉంది, మీరు చేయకూడదు. సరే. అలాగే అన్ని యాంటీబయాటిక్స్ అవి ఎండ్ మైసిన్తో ఉంటాయి. మీ మైసిన్, జెంటామైసిన్, మైసిన్ వంటి వాటి గురించి, మైసిన్ వెనుక ఉన్నవి ఈ యాంటీబయోటిక్స్. మీరు తప్పుగా కూడా డాక్టర్ చెప్పినప్పటికీ తినకూడదు. నేను మళ్ళీ చెబుతున్నాను, డాక్టర్ చెప్పినప్పటికీ తినకూడదు. డాక్టర్ నుండి తప్పు జరగవచ్చు, కానీ మీ నుండి తప్పు జరగకూడదు. మీరు డాక్టర్కు చెప్పాలి. మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక కిడ్నీ ఉందని, అప్పుడు ఆయన మీకోసం కొంచెం వేరే మందులు ఇస్తారు. అవి తేలికగా ఉండవచ్చు, కానీ మేము ఎప్పుడూ బలమైన మందులు ఇవ్వలేము. ఎందుకంటే మీకు ఒక కిడ్నీ ఉంది, మీరు దాన్ని రక్షించుకోవాలి. డాక్టర్ దాన్ని రక్షించాలి. కాబట్టి అందువల్ల మీరు తప్పుగా కూడా ఇది చేయకూడదు. అదనంగా మీరు బయట ఆహారం పూర్తిగా తినకూడదు. ఎక్కువగా ప్రజలు అంటారు, మేము బయట ఆహారం తిన్నాము, శుభ్రమైన ప్రదేశంలో తిన్నాము, మంచి రెస్టారెంట్లో తిన్నాము, మేము చెత్త తినలేదు. కానీ మీరు తెలియదు, ఆ ఆహారాన్ని రుచికరంగా చేయడానికి అందులో ఎంత కెమికల్, ఎంత ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేశారు. కాబట్టి మీరు తెలియని ఆ ఆహారంలో ఏమి వేశారో దాన్ని తీసుకోకూడదు. ప్రిజర్వేటివ్ ఆహారం తీసుకోకూడదు. ఇంట్లో ఆహారం తయారు చేయండి, మీకు ఇష్టమైనది చేయండి. మీరు మోమోస్ తినాలనుకుంటే మోమోస్ తినండి. ఆహారంలో ఎలాంటి పీడనానికి అవసరం
అవసరం లేదు. మీరు మీ ఆహారానికి, పానీయానికి దృష్టి పెట్టాలి. మీరు మీ శరీరంలో ఏమి వేస్తున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మీ శరీరంలో వేసే ఏదైనా లివర్ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది మరియు లివర్ తయారు చేసే చెత్తను కిడ్నీ బయటకు పంపాలి. కాబట్టి మేము మీ లివర్ ఎక్కువగా పని చేయాలని కోరుకోవడం లేదు. మేము లివర్ ఎక్కువ చెత్తను తయారు చేయాలని కోరుకోవడం లేదు. మేము ఆ చెత్తను కిడ్నీ ద్వారా బయటకు పంపించడానికి కిడ్నీకి ఎక్కువ పని చేయాలని కోరుకోవడం లేదు. కాబట్టి ఆహారం మరియు పానీయం చాలా శుభ్రంగా మంచి మీకు ఉంటే మీ కిడ్నీ మీకు జీవితాంతం సహాయం చేస్తుంది మరియు నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారు కదా. అన్ని సందేహాలు క్లియర్ అయ్యాయి. అయినప్పటికీ మీరు కలవాలనుకుంటే మోస్ట్ వెల్కమ్, మేము కలవచ్చు మరియు నేను ఈ సందర్భంగా మీ అందరితో వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాను. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.